నామమునకు ఘనత కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 47వ వాక్యము చదువుతున్నాను. రాబో దినములలో నేను బబులోను యొక్క చెక్కిన విగ్రహములను సృష్టింతును, దాని దేశమంతయు అవమానమునందును, జనులు హతులై దాని మధ్యను కూలిదరు. ఇర్మియా ప్రవక్త ద్వారా బబులోను గురించి దేవుడిచ్చినటువంటి హెచ్చరిక ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, విగ్రహారాధన అనేది దేవునికి అయిష్టమైన కార్యమని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే దేవుడు వారిని వాగ్దత్త ప్రదేశానికి నడిపించేటటువంటి మొదట్లోనే వారికి సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి 6 వాక్యాల్లో మనం గమనిస్తున్నాం. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందు కానీ, క్రింద భూమి అందు కానీ, భూమి క్రింద నీళ్ళ అందు కానీ, వేటి కానీ ఉండు దేని రూపమును నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని ప్రభు చెప్తున్నాడు. ఏలి అనగా నేను నీ దేవుడైన నేను రోషం గల దేవుడను అని చెప్పున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని ఆజ్ఞ అంటే దేనిని ప్రేమించకూడదంటే పూర్ణాత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ హృదయంతోనూ నీ దేవుడైన యెహోవానే ప్రేమించమని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైతే అలా ప్రేమించలేకపోతారో వారే విగ్రహారాధన చేసేవారు. దేవుని కంటే దేని మీదనైనా నీకు మమకారము, ప్రేమ ఎక్కువగా ఉన్నట్లయితే అదే విగ్రహారాధన. అది నీ బంధువులు కావచ్చు, నీ ఆస్తిపాస్తులు కావచ్చు, నీకున్న ఉద్యోగం, లేకపోతే నీకున్న తెలివితేటలు, నీకున్న ఘనత ఏదైనా దేవుని కంటే ఎక్కువగా నీకు వాటి మీద ప్రేమ, మమకారం అనిపిస్తే అదే విగ్రహారాధన. కొంతమంది ధన సంపాదనని ఒక విగ్రహారాధనగా పెట్టుకుంటూ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వారికి ఎంత సంపాదించినా చాలదు, ఇంకా కూడబెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని కోట్లు కావాలని ఆశపడేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఇన్ని కోట్లు కావాలి, నాకు అదే చాలు, ఇంకేమొద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత పొరపాటు చూడండి ప్రియమైనటువంటి దేవునిలారా. ఎన్ని కోట్లైనా మనం సంపాదించుకుంటాం, ఏం ప్రయోజనము? మనం చనిపోయిన తర్వాత మనతో పంపిస్తారు ఎవరైనా? ఏమి ఎవరు ఆ యొక్క పెట్టి ఆ కప్పేటటువంటి గుడ్డ తప్ప మరి ఏది మనతో కూడా ఉండదు. కాబట్టి ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా, ఏది కూడబెట్టుకున్నా, ఏది మిగిల్చుకున్నా అది దేవుని రాజ్యానికి పనికొచ్చేది కాదు. ఈ లోకంలో మనం జీవించున్నప్పుడే హృదయపూర్వకంగా దేవుని ప్రేమించి దేవుడిచ్చిన కట్టడ చొప్పున నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు ఎవరైతే అనుసరించి జీవిస్తారో వారే దేవుని రాజ్యమునకు అర్హులు, వారికే దేవుని రాజ్యంలో స్థానం ఉంటుందని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. మరి ఎంతోమంది ఈ లోకంలో మనం గమనించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము, దానిని ఆశించిన వారు ఎందరో వారు అనేక విధాలుగా తమను తాము పొడుచుకొని వారు సతమయ్యారు అని చూస్తున్నాం. మరి ఇంకా కొంతమందికి భార్య అంటే ఇష్టమో, భర్త అంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం, తల్లిదండ్రులు అంటే ఇష్టమో, వాళ్ళు లేనిదే నేను బ్రతకలేను. ఒక తల్లి అయితే అంటుంది, నా బిడ్డ లేనిదే నేను బ్రతకలనా అని అంటుంది. దేవుడన్నా లేకపోతే బ్రతుకుతుందన్న కానీ బిడ్డ లేకపోతే బ్రతకదంట. మరి నీ బిడ్డను దేవుడు పిలిస్తే ఏం చేస్తావు? బిడ్డలు శాశ్వతం కాదు, దేవుడు ఒక్కడే మనకు నిత్యము నిలిచి ఉండేవాడు. ఆయనతో మనం సహవాసం చేస్తే, ఆయనలో మనం జీవిస్తే, ఆయన మనతో ఉంటే మనం ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు, ఆయన మనల్ని ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు, ఆయన బిడ్డలం అయితే. కాబట్టి ఒక్కసారి మనల గురించి మనమే ఆలోచన చేసుకుందాం. ఏ విగ్రహారాధన అయినా మన ఏలుతుందా? ఏ యొక్క దేవునికి అయిష్టమైన కార్యాలైనా మన జీవితంలో ఉన్నట్లయితే ఈ దినమే దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రభువా, నువ్వు తప్ప వేరొక దేవుడు నాకు లేదు, నేను తప్ప మరి ఏన్ని నేను హృదయపూర్వకంగా ప్రేమించట్లేదని చెప్పుకోగలిగిన స్థితిలో ఉండాలి. మన హృదయపూర్వకంగా మన దేవుణ్ణి ప్రేమించి దాన్ని అనుసరించి జీవించాలి. ఎందుకంటే దేవుడు విగ్రహములను సృష్టిస్తానంటున్నాడు. రాబో దినముల్లో నేను బబులోనును సృష్టించును, దాని విగ్రహములను కూడా సృష్టిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనలో కేవలం మన బొమ్మలు పెట్టుకొని వాటికి పూజించడం కాదు, దేవుని కంటే ఎక్కువగా దేనిని పూజించనను అదే విగ్రహారాధన. మరి లూసిఫరు తనకున్న సౌందర్యాన్ని చూసింది, తనకున్న ఆధిక్యతను చూసింది, తనకున్న ఘనతను చూసి దేవుని కంటే హెచ్చుగా తాను తలంచుకుంది కనుక దేవుడు దాన్ని పాతాళానికి ఒక మూలకు పడగొట్టినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఈ లూసిఫర్ స్వభావం మనలోకి వస్తుందో మనం కూడా పతనానికి కారణమవుతామని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని రాజ్యంలో వెళ్ళుటకు మనల్ని సిద్ధపరచుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, ఈ లోక సంబంధమైనది ఏదియో మమ్మల్ని ఈ లోకంలో నా తండ్రి మోసపుచ్చకుండా హృదయపూర్వకంగా నీ వైపు చూస్తూ నిన్ను ప్రేమిస్తూ మా వల్లే మా పొరుగు వారిని ప్రేమిస్తూ నీ ఆజ్ఞలు అనుసరించి నీ కట్టలు అనుసరించి జీవిస్తూ నీ సన్నిధిలో మేము కనబడినట్టుగా మీరు మాకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.